కొన్ని కథలు వార్తల్లో కనిపిస్తాయి, కొన్ని కథలు చీకట్లో దాగిపోతాయి. నిజం ఎప్పుడు సింపుల్గా ఉండదు. నగరాల వెనుక, మనుషుల కథల వెనుక మరొక చీకటి ప్రపంచం ఉంటుంది. ఆ కథలను వెలుగులోకి తీసుకువచ్చేది తెలుగు నోవార్. హైదరాబాద్ కూకట్పల్లి సాధారణంగా ప్రశాంతంగా ఉండే ఒక అపార్ట్మెంట్. కానీ 2026 ఫిబ్రవరిలో ఒక ఫ్లాట్ లోపల ఏదో భయంకరమైన విషయం జరుగుతోంది. 4 రోజుల పాటు ఒక మహిళ శవం అదే ఇంట్లో ఉంది. అంబులెన్స్ లేదు, అంత్యక్రియలు లేవు, కేవలం ప్రార్థనలు మరియు నిశ్శబ్దం. చివరికి ఆ వాసన బయటికి రావడం మొదలైంది. అప్పుడు పొరుగు వాళ్ళు పోలీసులకు కాల్ చేశారు. రామకృష్ణ నగర్లో ఉన్న శ్రీ సాయి భారత్ అపార్ట్మెంట్స్ సాధారణ మధ్యతరగతి కుటుంబాలు నివసించే ఒక భవనం. ఇక్కడ చాలా సంవత్సరాలుగా కుటుంబాలు ప్రశాంతంగా జీవిస్తున్నాయి. అక్కడే నివసించేది శైలజ అనే మహిళ. సుమారు 45 సంవత్సరాల వయస్సు. ఆమె కుటుంబంతో కలిసి అదే ఫ్లాట్లో ఉండేది. అన్నీ సాధారణంగానే కనిపించాయి ఒకరోజు వరకు. 2026 ఫిబ్రవరి మధ్యలో శైలజ అకస్మాత్తుగా ఇంట్లోనే కుప్పకూలింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆమె ఆరోగ్య సమస్యల వల్ల మరణించుండొచ్చు. కానీ ఆ తరువాత జరిగిన విషయం మొత్తం అపార్ట్మెంట్ను షాక్కు గురిచేసింది. ఎందుకంటే కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వలేదు, అంబులెన్స్ కూడా పిలవలేదు. బదులుగా శవాన్ని ఇంట్లోనే ఉంచేశారు. కుటుంబ సభ్యులు ఒక ఆశను పట్టుకున్నారు. ప్రార్థనలు చేస్తే శైలజ తిరిగి బ్రతికొస్తుందని వారు నమ్మారు. రోజులు గడుస్తున్నాయి. ఫ్లాట్ తలుపు మూసే ఉంది. లోపల మాత్రం ప్రార్థనలు కొనసాగుతున్నాయి. దీపాలు వెలిగిస్తున్నాయి, మంత్రాలు చదువుతున్నారు. ఆశ మాత్రం తగ్గడం లేదు. కానీ తలుపు బయట ఒక నిజం మెల్లగా బయటపడుతోంది. కొన్ని రోజుల తర్వాత అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఒక విషయం గమనించారు. చాలా భయంకరమైన వాసన. మొదట్లో ఎవరూ చెత్త వేసి ఉంటారని అనుకున్నారు. కానీ ఆ వాసన మరింత పెరిగింది. మరియు అది ఒకే ఫ్లాట్ నుండి వస్తోంది. అప్పుడు అపార్ట్మెంట్ వాళ్ళు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కూకట్పల్లి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ ఫ్లాట్ లోపల చూసిన దృశ్యం అందరినీ షాక్కు గురిచేసింది. శైలజ శవం దాదాపు 4 రోజులుగా అదే ఇంట్లో ఉంది. అదే సమయంలో కుటుంబ సభ్యులు ప్రార్థనలు చేస్తున్నారు, ఆమె మళ్ళీ బ్రతికొస్తుందని నమ్ముతూ. పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. చాలా ప్రశ్నలు తలెత్తాయి. మరణం జరిగిన వెంటనే సమాచారం ఎందుకు ఇవ్వలేదు? శవాన్ని ఎందుకు ఇంట్లో ఉంచారు? దీనిలో ఎలాంటి అనుమానాస్పద విషయం ఉందా? లేదా ఇది కేవలం దుఃఖం మరియు నమ్మకాల వల్ల జరిగిన సంఘటన? ప్రాథమిక దర్యాప్తు ప్రకారం శైలజ ఆరోగ్య సమస్యల వల్లే మరణించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. హింస లేదా హత్యకు సంబంధించిన ఆధారాలు ఇప్పటి వరకు లభించలేదు. పోలీసులు కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. తర్వాత శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అది వారి స్వగ్రామమైన ఆంధ్రప్రదేశ్కు తీసుకెళ్లి చివరకు అంత్యక్రియలు నిర్వహించారు. ఇది హత్య కేసు కాదు, కానీ ఈ సంఘటన చాలా మందిని కలవరపరిచింది. ఎందుకంటే ఆశ మరియు నిజం మధ్య ఉండే గీత కొన్నిసార్లు చాలా పల్చగా ఉంటుంది. కూకట్పల్లిలోని ఒక ఫ్లాట్లో ఒక కుటుంబం అద్భుతం కోసం ఎదురుచూసింది. కానీ చివరికి నిజం ఆ వాసన రూపంలో బయటపడింది.